సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సినిమాలు తెచ్చిందే డమ్మెద అని చెప్పి ఒక సాంగ్ అయితే ఎప్పటి నుండో ఉందన్నమాట. సో సంక్రాంతికి వస్తుందంటే భయంకరమైనటువంటి సినిమాలు ఉంటాయి. భయంకరమైనటువంటి సినిమాలు అయితే ఈసార్లు మూడంటే మూడే ఉన్నాయి. మన అజిత్ గారిది ఉందన్నమాట, అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. చాలా సినిమాలు వెనక్కి వెళ్ళినాయి. నాకు తెలిసి మొత్తం మీద ఒక గట్టి మూడే రిలీజ్ అవుతున్నాయి. తమిళ్లో కూడా ఏమన్నా రిలీజ్ అవుతున్నా లేదా అని చెప్పి కింద కామెంట్ చేయండి. కన్నడ నుండి కూడా ఏమి లేవు, అందుకే వాళ్ళు బాయ్కాట్ గీకాట్ అని చెప్పి నానా ఇది చేస్తున్నారనమాట. సో 3 ట్రైలర్స్ వచ్చేసినాయి అనమాట. మొట్టమొదట సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది, డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది, గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏది ఎక్కువ వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది, ఏది సంక్రాంతికి రంకు మొగుడు, ఏది సంక్రాంతికి అమ్మ మొగుడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడెప్పుడు లాంగ్ బ్యాక్ వినయ విధేయ రామ టైంలో అనుకుంటా, అంటే అప్పుడే వినయ విధేయ రామ రిలీజ్ అయింది, F2 రిలీజ్ అయింది, అండ్ కథానాయకుడు కూడా రిలీజ్ అయింది మన బాలకృష్ణ గారి. ఈ విధంగా అప్పుడు ఒకే ఇయర్లో రామ్ చరణ్ గారిది, బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది, అండ్ కథానాయకుడు మన బాలయ్య గారిది కూడా ఫ్లాప్ అయింది. కానీ F2 అయితే హిట్ అయింది అనమాట. అప్పుడు సంక్రాంతి విన్నర్గా అది నిలిచింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది మామూలు కోఇన్సిడెన్స్ కాదు, అప్పుడు సంక్రాంతికి జరిగిందే మళ్ళీ ఇప్పుడు జరగటం. అప్పుడు 3 హీరోలు ఎలా వచ్చారో మళ్ళీ ఈసారి 3 హీరోలు అలానే ఇస్తున్నారు. సో చూద్దాం ఎవరిట్టు కొడతారు అనేటటువంటిది ట్రైలర్ చూసి డీప్ అనాలిసిస్ చేసి నేనైతే ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. తెలుసు కదా, వీడియో అయితే చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ అయితే తప్పకుండా చేయండి. మొట్టమొదట సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ నెగిటివ్ ఉంది, ఓకే ఏందిరా ఈ క్రింజు అది ఇది అని చెప్పి నాకు ట్రైలర్ కింద కామెంట్స్ కనపడ్డాయి, ఫేస్బుక్లో మీమ్స్ కూడా కనపడ్డాయి. బ్రో ఇవాళ నువ్వు ట్రోల్ చేయొచ్చు కానీ నీ ఫ్యామిలీని దానికి పోకుండా ఆపలేవు బ్రో, ఇది మట్టికి హానెస్ట్గా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఫ్యామిలీతో వచ్చిందంటే విక్టరీ ఎప్పుడు కూడా విక్టరీగా నిలబడిద్ది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మన వెంకటేష్ గారు ఫ్యామిలీ మ్యాన్ అనమాట. ఆయన ఫ్యామిలీ సినిమా తీసినంటే ఖచ్చితంగా ఎగబడతారు. సంక్రాంతిలో అసలు నవ్వుల వర్షం కురిపించేటటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా చెప్పుకోవచ్చు అనమాట. అనిల్ రాయపూడి తన డైరెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ క్రింజ్ అని చెప్పి మన యువత కనిపిస్తుందిలే, కానీ పెద్దోళ్ళకైనా మన అమ్మోళ్ళకైనా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకైనా కానీ ఖచ్చితంగా ఆయన సినిమాలు నచ్చితే ఆ క్రింజ్ కామెడీ నచ్చింది. ఎందుకంటే వల్గారిటీ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు, ఆ బెడ్ సీన్లు ఆ రొమాంటిక్ సీన్లు ఉండవు. ఓన్లీ మన ఇంట్లో జరిగేటటువంటి రచ్చనే, ప్రతి లవర్ మీద ఉన్నటువంటి ప్రతి వైఫ్ మీద ఉన్నటువంటి రచ్చనే అలా మనకు చూపిస్తాడు. దానివల్ల అయితే కామెడీ మ్యాక్సిమం అండి, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈసారి సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ని సంపాదించుకుంటుంది చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సింపుల్గా అర్థమవుతుంది, ఎక్స్ పోలీస్ మన వెంకటేష్ గారు, ఆ తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తనకి మీనాక్షి చౌదరి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఆ టైంలో ఒక కిడ్నాప్ జరిగిద్ది, మళ్ళీ ఆ ఎక్స్ కోప్ అవసరం అయితే వస్తుంది అనమాట. ఒక్కడే వెళ్ళకుండా తనతో పాటు తన భార్యను తీసుకెళ్తాడు. మరి ఏం జరిగింది ఆ ట్రాన్స్ అనేటటువంటి దాంతో కూడా మనమైతే సినిమాలో చూడాలి. కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పి ఇంకా క్లారిటీ అర్థమవుతుంది అనమాట. ఈ సినిమా లాస్ట్లో రిలీజ్ అవుతుంది, అంతే ఫస్ట్ డిస్కషన్ చేసిన. సంక్రాంతికి వస్తున్నా అనేటటువంటి సినిమా అయితే దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాకు మహారాజ్ ట్రైలర్ నాకు నచ్చలేదంటే అబ్బా ఇన్ని నెగిటివ్ కామెంట్లు ఎంత తిడుతున్నారు. ప్రతిదీ నచ్చాలని రూలే ఉందిరా బాబు. నేను ఏమన్నాను, నచ్చలేదు అని అంటే ఒక యాంగిల్లో నచ్చలేదు, ఒక యాంగిల్లో నచ్చింది. విలన్ని హైలైట్ చేసింది కానీ హీరోని హైలైట్ చేయలేదు బ్రో అని చెప్పి మాట్లాడుతున్నాను. సరే నెగిటివ్ కామెంట్లు పెట్టమాకండి, నాకు నచ్చిందిలే కానివ్వండి. అండ్ డాకు మహారాజ్ సినిమా ఏదైతే ఉందో ఇది కూడా ఒక ప్రయోగాత్మకమైనటువంటి సినిమా. ఎందుకంటే అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా సెన్సిటివ్ టాపిక్స్ని పెట్టుకొని సినిమా మనం ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యం లేని రాజు అంటున్నారు, పేరు వినపడని రాజు అంటున్నారు, రాజ్యంలో ఎక్కడా కూడా గుర్తించినటువంటి రాజు అంటున్నారు. ఈ విధంగా ఒక సెన్సిటివ్ టాపిక్ని అయితే డీల్ చేస్తున్నారు. నానాజీ అంటున్నారు, డాకు మహారాజ్ అంటున్నారు. మరి వీళ్ళిద్దరి క్యారెక్టర్ ఏంటి అంటే చాలా సెన్సిటివ్ టాపిక్, దీన్ని చాలా ఇదిగా హ్యాండిల్ చేయాలన్నమాట. మరి తను డాకు మహారాజ్ లాగా ఎలా ఉన్నాడు, ఆ తర్వాత నానాజీ లాగా ఎలా మారిండు, ఆ పాపది సినిమాలో ఉండేటటువంటి హైలైట్ ఏంది, ఇదంతా కూడా మనమైతే సినిమాలో చూడాలి. చెప్తాను కదా, హిట్ కొడితే మామూలుగా హిట్ కొట్టదు, లేకపోతే ఇక చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు మన బాలకృష్ణ గారు రూలర్ అని, జయసింహ అని చాలా రకాలుగా చేసిన అనమాట. కాకపోతే పాపం అప్పుడు ఆయన మడతపడ్డాడు. ఇప్పుడు వరుస హిట్టుల్లో ఉంది కాబట్టి ఈ సినిమాకి మాత్రం హైప్ ఉంది అనేటటువంటిది రియాలిటీ. హిట్ కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు, లేదా ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన నాగవంశీ గారు, బాబీ వీళ్ళంతా కాన్ఫిడెన్స్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది కదా బ్రో అంటే వాళ్ళు అంతే ఉంటారు మూవీ టీం. వాళ్ళనైతే మనం ఇది కావాల్సిన అవసరం లేదనమాట. అండ్ హీరోయిన్స్ అయితే 5 6 ఉన్నారు.
డాకు మహారాజులో అసలు ఇంతమంది ఎందుకు పెట్టారనేటటువంటిది నాకు అర్థం కావట్లా. ఇక వెయిట్ చేసి చూడాలి. ఈ హిట్ కొడితే నేను చెప్తాను కదా, చరిత్రను తిరగరాస్తుంది. ఆ భగవాన్ కేసరి ఎలా ఆడిందో, వాళ్ళు అఖండ ఎలా ఆడిందో, ఆ లెజెండ్ అలా ఆడుతుంది అనమాట. ఆడకపోతే మనమైతే చేసేటటువంటిది ఏం లేదు. ఓకే, తమన్ కూడా మ్యాక్సిమం న్యాయం చేసిండు. ఫస్ట్ టైం ట్రైలర్ చూస్తున్నప్పుడు నచ్చలే, సెకండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఓకే ఓకే అనిపించింది, థర్డ్ టైం ట్రైలర్ చూస్తున్నప్పుడు సూపర్గా అనిపించింది అనమాట. తమన్ మ్యాక్సిమం ఇచ్చిపడేసింది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చెప్పిండు కదా తమన్, బక్కోడికి రజనీ ఉంటే బండోడికి బాలయ్య ఉండని, అదే కరెక్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత నన్ అదర్ దెన్ గేమ్ చేంజర్. నేను పోల్ కూడా పెట్టిన, గేమ్ చేంజర్ డాకు మహారాజు మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, ఏ సినిమా హిట్ అయ్యేది అంటారు అని చెప్పి పోల్ పెడితే నెంబర్ ఆఫ్ పీపుల్స్ గేమ్ చేంజర్కే ఓటేసేసారనమాట. కానీ డాకు మహారాజ్కి అయితే తక్కువ ఓట్స్ పడ్డాయి. మీరు ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ వెళ్ళి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఈ సినిమా ఎంత హైప్ని ఎలా క్రియేట్ చేసుకుంది బ్రో. ఒకప్పుడు హైపే లేదు, ఫ్లాప్ డైరెక్టర్తో వస్తుండు రామ్ చరణ్, అయినా కానీ ఇలాంటి హైప్ని ఎలా క్రియేట్ చేసిండు బ్రో అని చెప్పి మీరు మాట్లాడచ్చు. హైప్ కన్నా ముందు ఆయన క్రియేట్ చేసింది ఒక భయం, ఒక ఫియర్ లాంటిది క్రియేట్ చేసిండు అనమాట. ఎంత ఫియర్ క్రియేట్ చేసిండంటే కన్నడలో సినిమాని బాయ్కాట్ చేస్తున్నారు. తమిళనాడులో లైకా ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళి కేసు వేశారనమాట. ఈ భారతీయుడు 3 ఏదైతే ఉందో షూటింగ్ కంప్లీట్ చేయలేదు శంకర్, అది కంప్లీట్ చేసి అది రిలీజ్ చేసిన తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే కేసు వేయడం జరిగింది. ఈ విధంగా అటు తమిళనాడులో ఇటు కర్ణాటకలో మన తెలుగులో కూడా చాలామంది భయంకరంగా ఏడుస్తున్నారు అనమాట. ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే ఇద్దరు ఈవెంట్కి వెళ్ళి చనిపోవడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా అటు వైసీపీ నుండి కూడా బాగా ప్రెజర్ అయితే వచ్చిందనమాట. ఇది ఒక రకమైనటువంటి ఇదిలా కూడా వెళ్ళిపోయింది. దానికోసం 5 లక్షలు ఇచ్చారు, అల్లు అర్జున్ 2 కోట్లు ఇవ్వాలన్నారు కదా, మీరు 5 లక్షలు ఇవ్వడం ఏందని చెప్పి చాలామంది డిమాండ్లు కూడా చేశారు. ఈ విధంగా ఈ గేమ్ చేంజర్కి మీద దెబ్బ పడుతుంది. ఇన్ని దెబ్బలైతే ఈ సినిమా తట్టుకుంటే గ్రేట్ అనిపిస్తుంది అనమాట. సినిమా ట్రైలర్ బేసిక్గా ఉంది, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి, ఎన్నిసార్లు విన్నా కానీ వినాలి అనేటటువంటి అనిపించలేదు. ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, సాంగ్స్ వ్యూస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. నాకు అర్థం కావట్లా, అరే అది సినిమాలో స్పెషల్ సాంగ్, ఆ సినిమాలో ఉన్నటువంటి ఎడిషనల్ సాంగ్ అంటే ఒక కొత్తగా మన ఎమోషన్ సాంగ్ లాగా డీల్ చేసేటటువంటి ప్రయత్నం శంకర్ గారు చేస్తున్నారు. ఈ భారతీయుల్లో ఊహించదు కాలం అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు డబ్బులతో పేపర్ పడవలు చేసుకుంటారు కదా, అలా ఒక ఎమోషనల్ సాంగ్, దానికి వ్యూస్ తక్కువ ఉండటం ఏదైతే ఉందో కొద్దిగా బాధగా అనిపిస్తుంది అనమాట. సో సాంగ్స్ కోసమే సినిమాలో 100 కోట్లు ఖర్చు పెట్టారంట మొత్తం, ఓన్లీ సాంగ్స్ కోసం. ఆ తర్వాత సినిమా కోసం ఒక 300 కోట్లు, మొత్తం 450 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ట్రైలర్లో అయితే బాగుంది, ఆ లుంగి సీన్ ఒకటి హైలైట్ చేసి, అంటే మనం ఇప్పటిదాకా చూడనటువంటి మసాలాని మనకు తినిపిస్తే మట్టికి ఎక్కడో పెట్టుకుంటారు, ఈజీగా హిట్ అయిపోద్ది. అదే రొటీన్ ఉందనుకోండి, అంటే ట్రైలర్లో చూపించినటువంటి పాయింట్లే, ఇక కొత్త పాయింట్లు ఏమి లేకపోతే మట్టికి కొద్దిగా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారనమాట. ఇంకోటి ఏంటంటే శంకర్ గారు ట్రైలర్లో హైలైట్ చేసింది సినిమాలో అసలు ఉండదు. ఇది మ్యాటర్, నేను ఎప్పటి నుండి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఐ సినిమాని ఎగ్జాంపుల్, ఐలో అసలు ఎన్ని సీన్లు హైలైట్ చేసిండు, ట్రైలర్లో చూసినా టీజర్లో చూసినా కానీ మురుగరాజ్ క్యారెక్టర్ భయంకరంగా హైలైట్ చేసిండు. టీజర్లో దాని గురించి డిస్కషన్ చేసిండు, ట్రైలర్లో దాని గురించి డిస్కషన్ చేసిండు. సినిమాకి వెళ్తే నువ్వుంటే నా జతగాగే సొంతం అయిపోయింది అనమాట. అక్కడ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అదేవిధంగా ఈ హెలికాప్టర్ షాట్ అప్పుడు, ఈ ఎస్జే సూర్య షాట్స్ అప్పుడు, ఆ రామ్ చరణ్ లుక్స్ అప్పుడు అందరూ కూడా ఇదవుతున్నారు అనమాట. అవన్నీ కూడా ఇక సినిమాకే పరిమితం లేకుండా సాంగ్స్కే పరిమితం అయితే మట్టికే చెప్పేదైతే ఏముంటుందో. నేనైతే ఇది బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ ట్రైన్ సీక్వెన్స్ కోసం, ఈ ఫ్లైట్, ఈ ప్లేన్ సీక్వెన్స్ కోసం అయితే ఇగ్గలే వెయిట్ చేస్తున్నా. మరి మీకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి ట్రైలర్ అనేటటువంటిది డెఫినెట్గా ఇలా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే, సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని రాకట్టుకుంటుంది. డాకు మహారాజు మాస్ ఆడియన్స్ని రాకట్టుకుంటుంది. గేమ్ చేంజర్ ఇంకా వేరే ఆడియన్స్ అయితే రాకట్టుకుంటుంది. ఈ మూడింటి గురించి డిస్కషన్ చేసినా కానీ పుష్ప గురించి నేను డిస్కషన్ చేయట్లా. దాని గురించి ఎందుకు బ్రో అంటే, చేయాలి బ్రో. ఈ నెల 11 గేమ్ చేంజర్ రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ డేనే ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ని యాడ్ చేస్తున్నారు. 20 నిమిషాల సినిమాని యాడ్ చేస్తున్నారు. ఊకుంటుందా? వెళ్ళకుండా ఉంటారా? ఎందుకంటే పుష్పకు ఫ్యాన్స్ ఉన్నారు బయట. మీకు నచ్చకపోవచ్చు, అది మీ ప్రాబ్లం, అది కాదంటలే నేను. కానీ వాళ్ళు ఒక కొత్తగా ఒక ఫుటేజ్ని అయితే యాడ్ చేశారు. దీనివల్ల ఇంకా భయంకరంగా అయితే ఇది ఉంది, సినిమా మీద హైప్ కూడా ఉందనమాట. మరి ఈ మూడింటికి ఏమైనా బొక్క పెట్టింది అనేటటువంటిది నాకైతే అర్థం కానటువంటి ముచ్చట. సో మీ కామెంట్ ఏంటి? గేమ్ చేంజర్కి వెళ్తారా, సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్తారా, డాకు మహారాజ్కి వెళ్తారా, లేకపోతే పుష్ప 2కి మళ్ళీ వెళ్తారా? ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేశారని చెప్పి డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఉంటా మరి, బాయ్, నమస్కారం.